హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ అండ్ ఆలు కోఫ్తా చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కట్ చేసుకున్న క్యాబేజ్ని చాపర్లో వేసుకుందాం. ఇందులో అయితే కొంచెం సన్నగా కూడా వస్తాయి కదా. కోఫ్తా చేయాలి అంటే డెఫినెట్గా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా చిన్నగా కట్ అయింది కదా. ఇలాంటి ఫుడ్ ప్రాసెసర్లో చేసుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. క్యాబేజ్ ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ చనా పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా టేస్ట్ కావాల్సింది సాల్ట్ కదా, ఇది కూడా వేసుకుందాం. సాల్ట్ లేకపోతే అసలు ఏది టేస్ట్ అనిపించదు. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న సాల్ట్ తగ్గింది అంటే ఖచ్చితంగా అందులో టేస్ట్ మిస్ అవుతుంది. సో సాల్ట్ కూడా ఎగ్జాక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఈ కోఫ్తా అంటే డీప్ ఫ్రై చేయాలి కదా ఆయిల్లో. చనా పౌడర్ వేసుకోవడానికి కారణం ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి బైండింగ్ లాగా కూడా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేస్తే మనకి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మొత్తం పిండి మొత్తం అది తీసుకుంటుంది. మ్యాక్సిమం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్. ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే అది బైండింగ్ లూజ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. నాకు అనిపిస్తుంది వాటర్ కూడా అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది కదా. సో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఆఫ్ క్యాబేజ్ డ్రై అయిందనుకోండి వాటర్ రిలీజ్ కాదు. ఇది ఫ్రెష్ క్యాబేజ్ కాబట్టి వాటర్ రిలీజ్. చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందాం. ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, నేను ఇవి షాలో ఫ్రై చేసుకున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ ఇలా పైన కూడా వేసుకుందాం, ఎందుకంటే పైన కూడా ఫ్రై అవుతాయి. ఒక 10 మినిట్స్ ఇలానే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అసలు డిస్టర్బ్ చేయకండి. ఈ మాత్రం కదిపామంటే మాత్రం స్పూన్తో అన్నీ ఊడిపోతాయి. నేను ఎక్కువ సమయం ఉంచేసాను, అందువల్ల ఈ కలర్ వచ్చింది. యాక్చువల్లీ డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, కానీ ఆయిల్స్ ఎక్కువగా తీసుకోకూడదు కదా, అందుకనే నేను షాలో ఫ్రై ప్రిఫర్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకేనా? టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్, జింజర్ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఫైన్ పేస్ట్ చేసుకున్నాం. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఇది పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. చాపర్లో చిన్నగా చాప్ చేసుకోవచ్చు, కానీ ఇందులో పల్స్ మోడ్లో చేసుకున్నామనుకోండి చిన్నగా చాప్ అయిపోతాయి. కొత్తిమీర కూడా వేసుకోండి. చిన్నగా చాప్ అయింది పల్స్ మోడ్లో. సో ఇలా చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. పల్స్ మోడ్లో మిక్సీలో పెట్టుకున్నాం కదండి. ఇంకా ఆనియన్స్ అండ్ ధనియా. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా పల్స్ మోడ్లో చేసుకోవడం వల్ల ఫుడ్ ప్రాసెసర్తో కూడా పని లేదు మనకి. పల్స్ మోడ్లో ఇలా చేసుకుంటే వీటిలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం.
నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి, వీటిలో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇందులో వెజ్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఓకేనా? లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆయిల్ రిలీజ్ అయిపోయింది. ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి కదా. చూడండి, ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోఫ్తా అన్ని యాడ్ చేసుకుందాం. ఇలా 5 to 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. టేస్టీ క్యాబేజ్ కోఫ్తా రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా, తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఇచ్చిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.